అరే శివ, ఏమైందిరా? పొద్దున్నీ చూస్తున్నాను, ఏమైంది నీకు అసలు? ఏదో కొంపల మునిగి బయట ఏంట్రా ఇది? అవును, కొంపలే మునిగిపోతున్నాయి. అక్కడ పవార్ గారి మనుషులు రామకృష్ణను చంపేస్తున్నారంట. ఏమైంది? నా కొడుకు ఏమైంది? ఏమైంది? అడగండి, అడగండి ఏమైందో. రాజ్యం, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఏంటా నువ్వు అనేది? తప్పు చేసింది వాడు కాదు నాన్న, నేను శిరీష ప్రేమించుకున్నాం. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత మీరు ఒప్పుకోరని మిమ్మల్ని అందరినీ వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నా పెళ్లి మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పి నా కళ్ళు తెరిపించాడు. వాడు రాకపోయింటే మా పెళ్లి అప్పుడే జరిగిపోయేది నాన్న. నిజంగా వాడు తండ్రి మాట జవదాటం రాముడు నాన్న. ఆ రోజు నువ్వు భద్రాచలం వెళ్ళమని చెప్పావు, కానీ మేము వెళ్ళింది ముంబైకి. ఆ పవార్ గార్డ్ మనుషులకు మేము దొరికిపోతే రామకృష్ణ తన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాడు. నీకిచ్చిన మాట కోసం ప్రేమించిన నన్ను వదులుకున్నాడు. నాన్న మాట కోసం పుట్టి పెరిగిన ఊరిని వదులుకున్నాడు. ఇప్పుడు మనందరి కోసం తన ప్రాణాలు వదులుకుంటున్నాడు. పిచ్చి కుక్క ఎప్పుడు ముంబై దాటుతుందని ఎదురు చూసా. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఈ మ్యాటర్ నేను చూసుకుంటా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. హలో, నీ సెలక్షన్ కరెక్టమా? రామకృష్ణ, ఆ రామకృష్ణ గారు పోవడంతో ఊరుకు పట్టిన సినిమా వదిలింది అనుకుంటే బాబేంట్రా మళ్ళీ రమ్మంటున్నాడు. నా 6 సెన్స్ ప్రకారం అబ్బా అబ్బా అసలు ఆ రామకృష్ణ గారు లేకపోతే ఊరంతా వల్కాడైపోను. ఊరికి పట్టిన సినిమా కదరా నువ్వు.
అదేంటి బామ్మర్ది ఇలా మారిపోయావు? నేను ఎప్పుడు ఇలాగే ఉండేవాడిరా, నువ్వు వచ్చే నన్ను చెడదొబ్బావు. నా 6 సెన్స్ ప్రకారం నీ 6 సెన్స్ లో నా తాయెత్తు దుబాయ్ కానీ దుబాయ్